భారత ప్రధాని నరేంద్ర మోడీకి వైట్ హౌస్ లో ఘన స్వాగతం లభించింది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలనియా ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. మన కాలమానం ప్రకారం రాత్రి 1:10 వైట్ హౌస్ చేరుకున్న మోడీకి అక్కడే వేచి ఉన్న ట్రంప్ దంపతులు సాదర స్వాగతం ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆహ్వానించారు. మెయిన్ గేట్ వద్ద 2 నిమిషాల పాటు యోగక్షేమాలు అడుగుతూ ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా మోడీ ఏం జోక్ చేశారో తెలియదు కానీ ట్రంప్ దంపతులు గుండెల నిండా నవ్వేశారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి శ్వేత సౌధంలోనికి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు భారత ప్రధానిల తొలి భేటీ ఆత్మీయంగా సాగింది. వైట్ హౌస్ లోని ఓవల్ రూమ్ లో ప్రతినిధుల స్థాయి సమావేశంలో ఇరు దేశాల నేతలు పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పోరు, రక్షణ, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై చర్చించారు. వైట్ హౌస్ లో తనకు పలికిన స్వాగతానికి ట్రంప్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు మోడీ. ఈ గౌరవం తమకు మాత్రమే దక్కింది కాదని 125 కోట్ల భారతీయులదని అన్నారు. ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టక ముందు 2014లో భారత్కు వచ్చినప్పుడు తన గురించి చెప్పిన అభిప్రాయాలను గుర్తు చేసుకున్నారు మోడీ. ట్రంప్తో భేటీ చరిత్రాత్మకమైన రోజన్నారు మోడీ. అమెరికా, భారత్ రెండు ప్రపంచాన్ని నడిపిస్తున్న దేశాలని, ఈ 2 దేశాలు ఉగ్రవాదంపై కలిసి పోరాడతాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతంపై దృష్టి సారించిన అమిత్ షా ఇవాళ తమిళనాడులో పర్యటించనున్నారు. షా రాక దృష్ట్యా తిరువన్నామలైలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిన్న పాండిచ్చేరిలో పర్యటించిన అమిత్ షా తమిళుల ఆరాధ్య కవి భారతీయార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత నగరంలో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అమిత్ షాకు ఏర్పాటు చేసిన విందులో మాజీ సీఎం రంగస్వామి, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా పాల్గొని రాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. లోక్సభ సెక్రటరీ కార్యాలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబీర్ అలీలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ అఖిలపక్ష నేతలు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలవనున్నారు. మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేయనున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ పై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రయోగించిన వీడియో అస్త్రం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. 2013లో లోక్సభలో తాను ప్రసంగిస్తుండగా థ్యాంక్ యూ, ఆల్ రైట్, ఇక చాలు అంటూ 6 నిమిషాలు 60 సార్లు మీరా కుమార్ అడ్డుకున్నారంటూ ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేశారు సుష్మా స్వరాజ్. దేశానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశంపై తాను మాట్లాడుతుంటే పదే పదే జోక్యం చేసుకుంటూ ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఈ పోస్టుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. జీఎస్టీలో పన్ను భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారులు ఇవాళ నుంచి బంద్ పాటించనున్నారు. 4 రోజుల బంద్లో భాగంగా ఇవాళ, రేపు, ఎల్లుండి షాపులను మూసేస్తారు. 30వ తేదీన తమ దుకాణాల ఎదుట వ్యాపారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోనికి తీసుకొస్తున్న కేంద్రం రెడీమేడ్ వస్త్రాలపై 12% పన్ను విధించనుంది. నూలు, మిల్లు వస్త్రాలపై 5%, చేనేత వస్త్రాలపై 18% ట్యాక్స్ వేయనుంది. దీనిని తీవ్రంగా నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చింది టెక్స్టైల్ జీఎస్టీ సంఘర్షణ సమితి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది, కానీ ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు అధికారులు. అటు ఉత్తరాంధ్రతో ఇటు హైదరాబాద్లో కూడా వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్లో టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలను అభినందిస్తూనే ప్రజల మధ్య నిత్యం ఉంటూ గళం వినిపించాలంటూ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా 40 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ప్రజలకు చేరువ కావాలని దిశానిర్దేశం చేశారు. కమిటీల ఏర్పాటు, అభ్యర్థుల ఎంపిక, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి రేపు మరోసారి చంద్రబాబుతో అమరావతిలో భేటీ కానున్నారు టీడీపీ నేతలు. మీరా కుమార్ రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ బలపరచాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గీతారెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో స్పీకర్గా మీరా కుమార్ కీలక పాత్ర వహించారన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న రామ్నాథ్ కోవింద్ ను కేసీఆర్ బలపరచడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు గీతారెడ్డి. ముస్లిం పక్షపాతిగా చెప్పుకుంటున్న కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించిన రామ్నాథ్ కోవింద్ ను బలపరచడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు.
తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారిపై ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. పోస్ట్ మార్టం వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ను తానెప్పుడూ విమర్శించలేదని, ఆ పదవికి ఉండే గౌరవం ఏమిటో తనకు తెలుసునని అన్నారు గండ్ర వెంకటరమణారెడ్డి. గ్రామాల్లోకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ హామీలు అమలవుతున్నాయా అని అడుగుతుంటే ఈ విధంగా మాట్లాడటం స్పీకర్ విజ్ఞతకి వదిలేస్తున్నామన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని గండ్ర డిమాండ్ చేశారు. 6 జూలై 26 నుంచి చలో అమరావతి నిరవధిక పాదయాత్ర జరిపి తీరుతానన్నారు కాపు రిజర్వేషన్ ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం. పాదయాత్ర చేస్తానంటున్న తనను బెదిరిస్తున్నారన్న ముద్రగడ, చట్టం తన పని తాను చేసుకునే పరిస్థితి ఉంటే చంద్రబాబు ఈ పాటికి జైల్లో ఉండేవారన్నారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారని ఆరోపించారు. ఎన్నికల ముందు తీసి కాపు ఓట్లు కొల్లగొట్టాలని సీఎం చూస్తున్నారంటూ అన్నారు ముద్రగడ. జూలై 26లోగా కాపులకు బీసీ రిజర్వేషన్ అంశాన్ని తేల్చకపోతే పాదయాత్రతో చావోరేవో తేల్చుకుంటామని హెచ్చరించారు.